హాయ్! ఈరోజు మా టమాటా క్రాప్ చూపిస్తా అనమాట. చెప్పా కదా! మొన్న టమాటాలు ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది అని జెప్పేసి. ఇప్పుడు కొన్ని కాయలు కాసాయి. కోయటానికి వచ్చా అనమాట. పూర్తిగా పండక ముందు ఎందుకు కోస్తున్నాను మీకు డౌట్ రావచ్చు. చూపిస్తా ముందు. సో, కాయలైతే ఒక 5, 6 దొరికాయి. దీంతో టమాటా చారు పెట్టుకుంటే ఎంత టేస్ట్‌గా ఉంటదో అసలు మన ఇంట్లో పండినయి పుల్లగా అనమాట. సో, ఇవి కోసుకెళ్ళి ఇవి పండాక టమాటా చారు పెట్టాలి. చూసారా కొంచెం పండగానే మొన్న చూపిచ్చా కదా! స్ట్రాబెర్రీకి పడ్డ పురుగులు అవి పడి తినేస్తున్నాయన్నమాట బాగా ఫ్రూట్స్ అన్నిటిని. అందుకని తొందరగా కొంచెం రెడ్ అవ్వంగానే నేను కోసేస్తున్నా అనమాట. క్యారెట్ ప్లాంట్స్ అయితే మంచిగా ఎదిగాయి. అవి కోసినప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. టమాటాస్ అయితే అవి కూడా అవన్నీ పడేసినవే. అట్లా పురుగులు పడి తినేసినవే. ఇంక నాకు ఉంచబుద్ధి కాక పడేసినా అనమాట. సో, ఈ వరకే వచ్చాయన్నమాట టమాటాస్ 4 ఇవి పండాలి ఇంకా. ఇంకా మిగతా క్రాప్ డీటెయిల్స్ కూడా నేను మీకు చూపిస్తానమాట. టమాటా చెట్లయితే ఒక 4, 5 ఉండే. అవి కొంచెం నేను అక్కడ నర్సరీ నుంచి తెచ్చిన వేపదుంటది గదా! అది జల్లాక ఇవి ఆకు ముడతలు పోయి మంచిగా ఫ్రూటింగ్ స్టార్ట్ అయిందనమాట. ఆర్గానిక్‌ది. థ్యాంక్ యూ.